సో ఈ రోజు ఆప్తా అట్లీస్ట్ ఈవెంట్కి చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ వస్తూ ఉన్నారు. మనతో పాటు ప్రస్తుతం ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. మేడంతో మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం మీ పేరు? రవలి గారు, మీరు ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నారు. ఏ బిజినెస్ మేడం మీది? We have a spinning mill, ఒక large scale company. I'm a second generation entrepreneur. So 700 crore turnover spinning mill director. ఇట్స్ నైస్ టు హియర్ మేడం. అలాగే ఆప్తా అట్లీస్ట్ ఈవెంట్కి వచ్చారు. సో ఇక్కడ మీకు నెట్వర్కింగ్ కానీ కనెక్షన్స్ కానీ మీలాంటి డొమైన్లో ఉన్న వాళ్ళతో మీరు డిస్కషన్స్లోకి వెళ్ళారా మేడం? వెళ్ళానండి. యాక్చువల్లీ నా డొమైనే కాకుండా ఇండస్ట్రీకి డిఫరెంట్ రిలేటెడ్ ఫైనాన్స్ కానీ ఐపీఓకి ఎలా వెళ్ళాలి, ఇంకా డిఫరెంట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ నెట్వర్కింగ్ చాలా బాగా జరిగింది. డిఫరెంట్ సెక్టర్స్ నుంచి అందరినీ కలవడం, ఇట్ వాజ్ అ గుడ్ ఈవెంట్. మేడం మీరు ఒక మంచి కంపెనీ లీడ్ చేస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు, ఎవరన్నా విమెన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉండి నేను ఈ ఎంటర్ప్రెన్యూర్కి ఎదగాలి లేదా ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ఫస్ట్ ఒక క్లియర్ గోల్ అండ్ రీసెర్చ్తో ఎంటర్ అవ్వాలి. వాళ్ళు మార్కెట్ రీసెర్చ్ చేయకుండా అందరూ బిజినెసెస్ చేస్తున్నారని కాకుండా మార్కెట్ రీసెర్చ్ చేసుకుని వాళ్ళకు కాన్ఫిడెన్స్, కొంచెం నాలెడ్జ్ వచ్చాక వాళ్ళ గోల్స్ ఏంటి అని దాన్ని బట్టి వాళ్ళ ఆబ్జెక్టివ్తో వెళ్తే, ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ సపోర్ట్ బాగా ఉంది కూడా, సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. సో వెల్ నాలెడ్జ్ తెలుసుకుంటూ వెళ్తే డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. ఓవరాల్గా ఈ ఆప్తా అట్లీస్ట్ ఈవెంట్ మీరు ఎలా భావిస్తున్నారు? ఇది సక్సెస్ఫుల్ ఈవెంట్ అంటారా? ఇలాంటివి మరిన్ని జరగాలని కోరుకుంటున్నారా? డెఫినెట్లీ సక్సెస్ ఈవెంట్ గానే. యాక్చువల్లీ ఇంత టర్న్అవుట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఫాదర్ వెళ్ళమ్మా మంచి అవేర్నెస్ క్రియేట్ అవుతుంది అంటే ఇది అందరూ స్టాల్ వాచ్సే అంటే ప్యానలిస్ట్ అందరూ వెరీ వెల్ నాలెడ్జబుల్ అండ్ డిఫరెంట్ టాపిక్స్ బాగా కన్ చేశారు. సో డెఫినెట్లీ ఇలాంటివి జరిగితే యంగ్ వాళ్ళకి లేదా లార్జ్ స్కేల్, స్మాల్ స్కేల్, చాలా మంది మీడియం అండ్ స్మాల్ స్కేల్ దే వెరీ హ్యాపీ. మామూలుగా యాక్సెస్ నాలెడ్జ్ ఉండదు కదా, నాలెడ్జ్ యాక్సెస్ ఇక్కడ వాళ్ళకి చాలా పర్సన్ 1-to-1 ఒక సిఏ దగ్గరికి వెళ్ళాం, ఒక బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాం. సో దే వెరీ హ్యాపీ. సో డెఫినెట్లీ ఇలాంటివి జరుగుతూ ఉండాలి. థ్యాంక్ యూ మేడం.